శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశంకరాచార్యులు గారికి నమస్కరిస్తూ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానంద లహరిలో ఈరోజు 3వ శ్లోకానికి వచ్చాం. 3వ శ్లోకం నుండి విషయాలు తెలుసుకుందాం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదరం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదరం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదరం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శివుని యొక్క రూపాన్ని మన ముందు నిలుపుతున్నారు ఆదిశంకరాచార్యులు గారు. అది కూడా ఎలా? ఆయన యొక్క తత్వాన్ని, ఆయన రూపాన్ని ఒకేసారి రెండు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఈ శ్లోకంలో. త్రయీవేద్యం, త్రయీవేద్యం, త్రయీ అంటే వేదం. 3 భాగాలుగా ఉన్నటువంటి ఆ వేదం ద్వారా వేద్యం, ఆ శివతత్వాన్ని తెలుసుకోవాలంటే, ఆ శివనామాన్ని, ఆ శివతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏది మనకు ఆధారం అంటే వేదములే ఆధారం. వేదముల ద్వారా త్రయీ ఎందుకన్నారు? 3 ఋక్కు యజు సామ వేదాలు, 3 వేదాల ద్వారా తెలియబడేవాడు ఆ పరమాత్మ. అటువంటి ఆ త్రయీ వేద్యుడు కాబట్టి అటువంటి ఆయనకు నమస్కారం చెప్తున్నారు. మొట్టమొదట ఆయన తత్వం అంతా ఎక్కడ తెలుసుకుంటాం మనం అంటే వేదాల ద్వారా తెలుసుకుంటాం. హృద్యం, అటువంటి ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే హృద్యం మా హృదయంలో ఉన్నాడు. మనోహరుడు, మనోహరంగా మన మనసులోనే కూర్చో ఉన్నాడు. ఎక్కడో లేడు, దూరంగా లేడు. ఆ వేదాలు చెప్పండి, ఆయన మన మనసులోనే, మన హృదయ స్థానంలోనే కూర్చో ఉన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? మనోహరుడు, మన మనసును హరిస్తున్నాడు. అటువంటి గొప్ప తత్వం గలవాడు ఆ పరమాత్మ. త్రిపురహర, త్రిపురహరం ఆద్యం. ఇక్కడ చూడండి శ్లోకంలో కూడా త్రయీవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదరం చలదురగహారం మృగధరం అనేది ఎక్కువసార్లు. మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఎంత బాగా చెప్పాడు, అన్ని సున్నాలతోనే చెప్పేశాడు. ఎంత అద్భుతమైన కవిత ఛందస్సు బాగా ఉపయోగించాడు. ప్రాస. త్రిపురహరం, త్రిపురాసురుని సంహరించినవాడు.
ఆయన త్రిపురాసురుడిని ఒక రాక్షసులను ముగ్గురు రాక్షసులు వాళ్ళు. ఆ ముగ్గురు రాక్షసులు ఎలాంటి వాళ్ళు 3 పురాలు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక పురం పెట్టుకొని ఆ 3 పురముల్లో ఒక నగరాలు కట్టుకొని ఆ నగరాలతో ఆకాశంలో విహరించేవాళ్ళు. విహరిస్తూ వాళ్ళ ముగ్గురు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ నగరాల్లో సహా వచ్చి వాలిపోయేవాళ్ళు. ఏ ప్రాంతంగా ఉంటే ఆ ప్రాంతం అంతా నుజ్జు అయిపోయేది. ఈ విధంగా ఉంటే దేవతలంతా కూడా ఆ శివుడికి పోయి మొదలుపెట్టుకున్నారు, అయ్యా ఈ త్రిపురాసులను సంహరించకపోతే కష్టము, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పారు. అప్పుడు శివుడు ఏం చేశాడు, పైన వాళ్ళ ముగ్గురు తపస్సు చేసి ఘోరమైన తపస్సు చేశారు. తపస్సు చేసి ఒక వరం పొందారు బ్రహ్మదేవుడి దగ్గర. ఏంటది, ధనుస్సు కాని ధనుస్సు, రథం కాని రథము, రథచక్రాలు కాని రథచక్రాలు, మళ్ళీ బాణం కూడా బాణం కాని బాణం, రథసారథి కాని రథసారథి, గుర్రాలు కాని గుర్రాలు, అటువంటి అద్భుతమైన దాని వచ్చిన వాడే మమ్మల్ని సంహరించగలడు, అది కూడా ఒకే బాణంతో సంహరించాలి అని వాళ్ళు నియమం పెట్టారు. తపస్సు చేసి వరం పొందారు. అప్పుడు శివుడి భగవంతుడు అనుకుంటే ఏదైనా సాధ్యమేగా, అందుకని బ్రహ్మదేవుడు సరే పో అని ఇచ్చేసాడు వాళ్ళకి వరం. పై శివుడు దేవతలంతా ప్రార్థించగానే, ఓహో ఇటువంటి వరం కోరాడా, అదేముంది ఎంతసేపు అని చెప్పి ఆయన ఏం చేశాడు, రథం కాని రథంగా భూమిని తీసుకున్నాడు, రథచక్రాలు కాని రథచక్రాలుగా సూర్యుని చంద్రుని తీసుకున్నాడు, రథ సారథిగా బ్రహ్మదేవుని తీసుకున్నాడు, ఆ రథ గుర్రాలుగా వేదాలు తీసుకున్నాడు. ఇంకా మేరు పర్వతమే ధనుస్సుగా మారిపోయింది, ఆ బాణమే విష్ణుమూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అంతా సిద్ధమైపోయింది వాళ్ళని చంపడానికి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆకాశంలో వాళ్ళు జిగ్జాగ్గా తిరుగుతున్నారు, ఒక లైన్లో లేరు. వాళ్ళు ముగ్గురు ఒకే లైన్లో ఉంటే ఒక్క బాణంతో కొట్టేయాలి. కానీ వాళ్ళు ముందుకు వెనక్కి తిరుగుతున్నారు, జిగ్జాగ్గా తిరుగుతున్నారు. ఎట్లా సంహరిస్తారు వాళ్ళని? అప్పుడు శివుడు అమ్మవారిని అడిగాడు, ఏంది ఇట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లా సంహరించాలి ఒక బాణంతో అయినా అంటే, అప్పుడు అమ్మవారు మన పుత్రుడు ఉన్నాడు కదా మనకే అలా బెంగ, వినాయకుడిని పిలవమని చెప్పింది. అప్పుడే గణపతిని పిలవంగానే, నాన్నగారు నేనున్నా కదా అని చెప్పి ఆయన వచ్చి ఒక్క చూపు చూడంగానే ఆ ముగ్గురు ఎట్టంటే తిరుగుతున్న వాళ్ళు ఆకాశంలో ముగ్గురు ఒకే దగ్గరికి వచ్చేసారు. వచ్చి రాగానే శివుడు వెంటనే ఒక్క బాణం, ఆ విష్ణుమూర్తినే బాణంగా పెట్టుకొని ఒక్క బాణంతో వాళ్ళందరినీ సంహరించేశాడు. కాబట్టి త్రిపురహరం, ఆ ముగ్గురు రాక్షసులను సంహరించిన వాడు ఆ శివుడు. అది పైకి చెప్తున్న అర్థం. లోపల అర్థం ఏంటంటే, త్రిపురములు అంటే మనమే, ఆ త్రిపురములు కలవాళ్ళ మనమే. ఏంటి ఆ త్రిపురములు? ఈ కనిపిస్తున్న పైన శరీరం స్థూల శరీరం మంది, లోపల సూక్ష్మ శరీరం ఉంది, ఆ లోపల కారణ శరీరం ఇంకోటి ఉన్నది. 3 శరీరాలు ఉన్నాయి మనకి. పైకి ఇది కనిపిస్తోంది, కానీ లోపల ఆడేదంతా కూడా లోపల సూక్ష్మ శరీరమే ఆడుతుంది. దాని లోపల కారణ శరీరం ఉంటేనే మనం జన్మ ఎత్తుతుంటాం. చేసిన పాపాన్ని పుణ్యాన్ని బట్టి మనకు జన్మ వస్తుంటుంది. అదంతా కారణంగా కనిపెట్టేది ఇంకో శరీరం ఉంది మనకి. 3 శరీరాలు అవి. ఈ 3 శరీరాల్లో మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. మన బతుకంతా 3 శరీరాలతో ఉంటుంది. ఆ రాక్షసులు ఎవరో కాదు, ఆ 3 శరీరాల్లో ఉండి మనలో ఉండే ఆ 3 గుణాలు, 3 గుణాలతో 3 అవస్థలతో, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్న అవస్థ, ఈ 3 అవస్థలతో 3 గుణాలతో ఈ 3 శరీరాలతో ఉండేవాళ్ళం మనమే అల్లాడేవాళ్ళం. కాబట్టి శివుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు, ఈ 3ంటిని తీసేసి, 3ంటికి శక్తి ఇస్తున్నవాడు ఆత్మరూపంలో కూర్చుని ఆయనే కదా, ఆ 3ంటిని తొలగించి మనకు మోక్షం ప్రసాదించగల హరిస్తాడు. ఆ 3 పురాలను హరించేవాడు కాబట్టి త్రిపురహరం, మనకు హరించి మోక్షం ఇచ్చేవాడు కాబట్టి త్రిపురహరం. అది అర్థం, లోపల అర్థం. అది పైకి కథ ప్రకారం ఇది లోపల అర్థమైతే అది ఆద్యం అంటే ఈ మొట్టమొదటివాడు, ఈ సృష్టికంతా ముందు ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతమైన వాడు ఆయనే. కాబట్టి ఆద్యం ముందు నుంచి ఉన్నాడు. త్రైనయనం ఆయన 3 కళ్ళు కలిగి ఉన్నాడు. ఆ శివుడు 3 కళ్ళు కలిగి ఉన్నాడు. ఏందా కళ్ళవి? ఒకటి సూర్యుడు, ఇంకోటి చంద్రుడు, ఇంకోటి వచ్చి అగ్ని.
మూడు కలిగి ఉన్నాడు. ఈ మూడే విశ్వంలో ఉన్నాయి. ఏమున్నాయి విశ్వంలో? సూర్యుడి వల్లే మనకు జీవశక్తి వస్తుంది. చంద్రుడి వల్లే మనకు చెట్లకు ఔషధ శక్తి వస్తుంది. చంద్రుడే మన మనసుకు కారణం అవుతున్నాడు. ఈ విధంగా ఈ మూడు అగ్ని వల్లే మనకు వేడి వెలుతురు రెండు వస్తున్నాయి ఈ విశ్వానికి. ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కళ్ళలో నుంచి ఇస్తున్నాడు మనకి. కళ్ళతోనే ప్రసాదిస్తున్నాడు మనకి, లోకానికి అంత గొప్ప శక్తి ఇస్తున్నాడు. అలాగే మన శరీరంలో కూడా ఆ మూడు శక్తులే ఉన్నాయి. మన శరీరమే సూర్యశక్తి, జీవశక్తి అంతా ఎక్కడ ఉంది? మన శరీరానికంతా జీవశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. మన మనసు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యొక్క చంద్రుడి వల్ల వస్తుంది. మన వాక్ శక్తి ఎలా వస్తుంది? అగ్ని వల్ల వస్తుంది. కాబట్టి మనలోనూ మూడు శక్తులుగా కూర్చొని మన నాటకాన్ని నడుపుతున్నవాడు ఆయనే. అలాగే విశ్వాన్ని కూడా నడుపుతున్నవాడు ఆయనే. కాబట్టి ఆయన శక్తితో నడుస్తోంది. కాబట్టి త్రైనయనం మూడు కళ్ళు ధరించి ఈ విధంగా మనందరినీ పోషిస్తూ లాలిస్తూ పాలిస్తున్నాడు. జటాభారోదారం జటాజుటం ఉంది, పెద్ద జటాజుటం ఉంది ఆయనకి. ఎట్లా? వ్యోమకేశి లలితా సహస్రనామం. ఆ వ్యోమకేశ్వరుడు ఆయన పెద్ద జటాజుటంతో ఉంటాడు ఆ శివుడు. ఆ జటాజూటంతోనే కదలికలన్నీ జరుపుతున్నాడు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చెప్తాదా, ఆ విధంగా మనకు చూపిస్తున్నాడు. చలదురగహారం చలత్ ఉరగహారం. ఉరగం అంటే పాము, చలత్ అంటే కదులుతున్నటువంటి పాములను హారంగా పెట్టుకోన్నాడు ఆ శివుడు. ఇప్పుడు మనం వేసుకున్న ఆభరణాలన్నీ కూడా మనం కదిలిస్తే కదులుతాయి, కానీ శివుడికి అలా కాదు. ఆయన వేసుకున్న ఆభరణాలన్నీ పాములే. ఆయన కంఠాభరణాలు నగలు అవే, మళ్ళీ భుజకీర్తులు అవే, మళ్ళీ చేతికి కంకణాలు అవే, కాళ్లకు కంకణాలు అవే, అన్నీ ఒళ్ళంతా నడుముకి మొలతాడదే, అన్నిటికీ అదే పాములే. అవన్నీ ఎట్టున్నాయట? చలత్ కదులుతున్నాయి. కదిలే పాములు ధరించి ఉన్నావయ్యా నీవు అని చెప్తున్నాడు. మరి పాములు ఎందుకు ధరించి ఉన్నాడు ఆయన? పాములు ధరించున్నా అంటే అర్థం ఏంటంటే కాలం ఆయన చేస్తూ ఉంది. మనం కాలంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయన కాలాతీతుడు, కాలం ఆయన చేస్తూ ఉంది అని చెప్పడానికి ఆ పాములు ధరించి ఉంటాడు. అందుకని చూడండి, జటాభారోదారం సమస్త కదలికలన్నీ తన జటాజూటంలో ఉన్నాయి. ఆ కదలికలన్నీ ఎలా ఉన్నాయి? చలదురగహారం కాలంతో నడుస్తున్నది. ఈ విశ్వం అంతా కాలంతో నడిచిపోతుంది, నడిపేస్తున్నాడు ఆయన. మృగధరం మృగాన్ని ధరించి ఉన్నాడు చేతిలో. ఎందుకు మృగాన్ని ధరించి ఉన్నాడు? మనకు ఇది కథ ప్రకారంగా శివపురాణం ఏం చెప్తుంది? దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే నిరీశ్వర యాగం చేశాడు. ఈశ్వరుని పిలవకుండా యాగం చేస్తున్నాడు ఆయన. చేస్తూ ఉంటే ఆ యజ్ఞానికి పార్వతీదేవి, సతీదేవి అని కూతురు కదా, ఆమె నేను పోతానంటుంది. శివుడు వద్దు, పిలవని పేరంటాన్ని పోకూడదు అంటాడు. కానీ ఆమె వెళ్ళు, నా తండ్రి యజ్ఞం చేస్తుంటే నేను పోకపోతే ఎట్లా, అందరూ వెళ్తున్నాను నేను పోకపోతే ఎట్లా అని వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు పలకరించరు. ఆమె తండ్రి పలకరించరు, తల్లి పలకరించదు, అక్క చెల్లెలు ఎవరు పలకరించరు. అవమానానికి గురవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో తన శరీరాన్ని కాల్చుకుంటుంది. వెంటనే ఈ విషయం శివుడికి తెలిసి రుద్రుడైపోతాడు. ఆయనలోంచి రుద్రశక్తి లేచి వచ్చి ఆ యజ్ఞాన్నంతా ధ్వంసం చేసి పారేస్తుంది. అందరినీ వచ్చిన వాళ్ళని కూడా సంహరిస్తుంది. అట్లా బీభత్సంగా చేసేటప్పుడు ఆ యజ్ఞము ఒక రూపాన్ని ధరించి పరిగెత్తి పారిపోతుంటే ఆ యజ్ఞము జింక రూపాన్ని ధరించి పారిపోతోంది. వెంటనే ఆయన జింకను పట్టి లాగి తన చేతి యందు ధరించాడు. ఇది కథ ప్రకారం. లోపల అర్థం ఏంటంటే ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అంటే, ఈ మృగం జింక దేనికి సంకేతం? మన మనసుకు సంకేతం. మన మనసు అనేకమైన ఆలోచనలతో పెడదారి పడుతుంటుంది, అన్నిక్షణం భయపడుతుంటుంది. ఏది జరిగినా ఏది చెప్పినా అన్నిటికీ భయపడిపోయేది మన మనస్సే. ఆ మనసు మీద ఆధిపత్యం సంపాదించిన వాడు ఎవరంటే, దానికి తన చేతిలో అధీనంలో పెట్టుకున్నవాడు ఆ శివుడు. ఆ శివుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో
వాళ్ళ మనసు ఆయన తట్టు తిప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి నేను ఇలా నీలో ఉండే భయాన్ని పోగొడతాను, నన్ను పట్టుకో అని చెప్పడానికి ఆ మృగముద్ర ధరిస్తాడు. ఇంకా మహాదేవం, ఎటువంటి వాడు ఆయన? మహాదేవం. మహాదేవం అంటే దేవుళ్ళందరికీ కూడా దివ్య ప్రకాశ శక్తిని ఇచ్చినవాడు. అందరూ మనం చూస్తుంటే ఈ నవగ్రహాలు కానీ అందరూ కూడా కాశీ నగరానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని పూజించి వాళ్ళ పదవులు పొందారు. అందరూ కూడా సూర్యుడు కానీ శనిదేవుడు కానీ అందరూ అక్కడికి పోయి తపస్సు చేసి వాళ్ళ పదవులు పొందారు. కాబట్టి వాళ్ళ దిగ్దేవతలు కానీ నవగ్రహాలు కానీ అందరూ ఆయన్ని ఆశ్రయించే అన్ని దిక్కులకు అన్ని గ్రహాలుగా వచ్చారు. అటువంటి వాళ్ళకి మహాదేవుడు, ఆ దేవతలకే దేవుడైన వాడు ఆ శివుడు. దేవం దివ్య ప్రకాశ శక్తి కలవాడు. అంటే అందరికీ వాళ్ళకి ఇవ్వడం కాదు, ఆయనకు స్వయం ప్రకాశ శక్తి ఉంది. దేవం అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే అర్థం ఏంది? స్వయం ప్రకాశ శక్తి కలవాడు, తాను వెలుగుతూ అందరినీ వెలిగించేవాడు. సూర్యుడు ఏ విధంగా అయితే తాను వెలుగుతూ మనకు వెలిగిస్తున్నాడో ఆ పరమశివుడు కూడా తాను స్వయం ప్రకాశ శక్తి తాను వెలిగిపోతూ అందరికీ వెలుగుగా ఇస్తాడు. ఎక్కడ కూర్చోన్నాడు ఆయన? మన హృదయస్థానంలో కూర్చొని ఈ దేహానికి వెలిగిస్తున్నవాడు ఆయనే. కాబట్టి దేవం మయి సదయ భావం, మయి నాయందు సదయ భావం, గొప్ప దయ ఉంది ఆ శివుడికి. నా మీద ఎంత దయ ఉందంటే అంత దయ ఉంది. ఆ దేవుళ్ళకే ప్రకాశ శక్తి ఇచ్చేంత గొప్పవాడు నా మీద, ఈ భూమి మీద పుట్టి నాలాంటి అల్పుడి మీద కూడా దయ చూపిస్తాడు. అది ఆయన గొప్పతనం. సదయ భావం. ఎలా దయభావం ఉంది నువ్వు చెప్తా అంటే ఆయన దర్శిస్తున్నాడు ఆ స్వామిని. ఆ స్వామిని దర్శిస్తూ మనకి శ్లోకం చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఆయన ఆత్మలో ఆయన దర్శించేశాడు. ఎలా కనిపించాడు ఆయనకి? ఒక్కసారిగా విశ్వమంతా ఉన్నటువంటి ఆయన విశ్వమంతా వ్యాపించిన జటాజూటంతో తన శరీరంలో పాములు ధరించి ఆభరణాలుగా కనిపిస్తున్నాడు. చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. ఆ చిరునవ్వు ఎలా ఉంది? భక్తుడా, నీ మీద నాకు దయ ఉంది అని చెప్తోంది. అందుకనే చెప్తున్నాడు మయి సదయ భావం. నా యందు దయ చూపిస్తున్నాడు ఆ స్వామి. అటువంటి ఆయన పశుపతి. ఆయన ఎవరు? పశుపతి, పశువులకు పతి. ఎవరా పశువులు? ఏందా పశువులు అంటే మనమంతా సంక్రాంతి వస్తే పశువులకు పూజ చేస్తున్నాం. నిజానికి పశువులు ఎవరో కాదు, మనమే. ఎందువల్ల? మనము పాశం వేసి బంధించబడ్డాం. ఏ పాశం వేసి? మనం కాలపాశంలో మనం పట్టుబడ్డాం. కాలం మన చేతిలో లేదు, దాని చేతిలో మనం ఉన్నాం. కానీ ఆ కాలం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆ పాశం ఆయన చేతిలో ఉంది. ఆయన తిప్పుతున్నాడు. ఆ కాలం ప్రకారంగా వేసి మనల్ని బంధిస్తున్నాడు. పుట్టడం చావడం అనే ఒక సంసార బంధంలో మనకి పాశం వేసి బంధించేశాడు. పశుపాశ విమోచని లలితా సహస్రనామం. ఆ పశు పాశాన్ని తీయగల శక్తి ఎవరికి ఉంది? ఆ శివశక్తులకే ఉంది. కాబట్టి పశుపతి ఆయన. ఆ పాశం తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించడం మొదలు పెడతావో కొద్ది కొద్దిగా ఆ పాశాన్ని విప్పుతూ నీకు పుట్టడం చావడం అనేది చక్రం లేకుండా, జన్మ లేకుండా చేసేంత శక్తి ఆయనకు ఉంది. కాబట్టి పశుపతి, ఆయన పశువులకు పతి. మనమే పశువులైనా, మనమే కాదు, కాలానికి లొంగిన వాళ్ళందరూ పశువులే. కాల ప్రవాహంలో అందరూ కొట్టుకుపోయేవాళ్ళే. ఆ బ్రహ్మదేవుడితో సహా, దేవతలతో సహా వాళ్ళకు కూడా కాల పరిమితి ఉంది. కొంతకాలమే వాళ్ళు ఉండగలరు. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. కాలానికి అతీతంగా ఉన్నాడు పరమాత్మ. కాబట్టి కాలానికి లొంగిపోయే వాళ్ళందరి పశువులుగా మనమే ఉన్నాము. మనలో ఉన్న పశుత్వాన్ని తీసే శక్తి ఆ పరమాత్మకే ఉంది. ఆ పాశం ఆయన చేతిలోనే ఉంది. చిదాలంబం, చిత్ ఆలంబం, చైతన్య స్వరూపంగా కూర్చోన్నాడు అందరిలో. విశ్వమంతా చైతన్యంగా ఉన్నాడు. మనలో కూడా చైతన్యంగా ఆయన కదిలిస్తే మనం కదులుతున్నాం. లోపల కూర్చొని
ఆ చైతన్య స్వరూపంగా కూర్చొని కదిలిస్తేనే చిత్ ఆలంబం ఆధారంగా ఉన్నాడు. చిత్ స్వరూపంగా చైతన్య స్వరూపంగా మనకందరికీ ఆధారభూతంగా ఉన్నాడు ఆ పరమాత్మ. సాంబం సా ప్లస్ అంబ, అమ్మతో కూడి ఉన్నాడు. ఎటువంటి వాడైనా అమ్మతోనే ఉంటాడు ఎప్పుడు. శివశక్తులు ఎప్పుడు కలిసే ఉంటారు. కాబట్టి సాంబం శివం, ఎటువంటి వాడు? శివం, మంగళం కలిగించేవాడు, అందరికీ మంగళాలు ప్రసాదించేవాడు. అటువంటి ఆ శివుణ్ణి అతి విడంబం విజృంభించి ప్రకాశిస్తున్నవాడు. తన ప్రకాశ శక్తితోనే అందరినీ ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు నా హృదయ స్థానంలో ప్రతిభజే, నా హృదయంలో కూర్చొని నా శరీరానికి శక్తి ఇస్తున్నవాడు, నా శరీరానికి చైతన్యం ఇస్తున్నవాడు, నా శరీరానికి ఆలంబనమైన వాడు, విశ్వానికంతా ఆలంబనమైన వాడు. అటువంటి ప్రకాశ స్వయం ప్రకాశ శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మను భజే, హృది భజే, నేను నా మనసులో ధ్యానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, జపం చేస్తున్నాను, పూజిస్తున్నాను, సేవిస్తున్నాను, అన్ని చేస్తున్నాను అని వినయపూర్వకంగా తన యొక్క భక్తిని చాటుకుంటున్నాడు ఆదిశంకరాచార్య శ్లోకం ద్వారా. కానీ ప్రతి శ్లోకంలో ఉండే విషయం ఏంది? ఏ శ్లోకం ఎవరు చదువుతారో అది వాళ్లే ఈ భావాన్ని భావించి చెప్తున్నట్టుగా రచించాడు. మయి సదయ భావం, మనమే ఈ భావనంతా భావించి ఆ శివుణ్ణి స్తోత్రం చేస్తున్నట్టుగా ఈ శ్లోకాన్ని రచించాడు. ఇప్పుడు మనం చదివితే మనమే భావిస్తున్నట్టు. ఏమని? త్రయీవేద్యం, 3 వేదాల ద్వారా తెలియబడే ఓ దేవా నీకు నమస్కారం. హృదయం, నా హృదయ స్థానంలో కూర్చొని మనోహరంగా వెలిగిపోతున్న ఓ దేవా నీకు నమస్కారం. త్రిపురహరం, నాలో ఉన్న త్రిపురాలను హరించే ఓ గొప్ప దేవుడా నీకు నమస్కారం. ఆద్యం, ఈ సృష్టికంతా ముందు ఉన్నవాడివి, ఎప్పటికీ ఉండేవాడివి, శాశ్వతమైన వాడివి, అటువంటి నీకు నమస్కారం. త్రినయనం, 3 కళ్ళు గలవాడు, 3 కళ్ళతో విశ్వాన్ని పాలించి లాలించి రక్షిస్తున్నవాడు, అటువంటి నీకు నమస్కారం. జటాభారోదారం, ఉదారమైనటువంటి పెద్ద జటాజుటంతో ఉండి ఈ విశ్వంలో కదలికలన్నీ నీ జటాజుటంలోనే ఉన్నాయి. అది ఎలా ఉంది? చలదురగహారం, కదులుతున్న పాములు ధరించి ఉన్నావు, ఆ పాముల కాలమంతా నీ చేతిలో ఉందని చెప్పేటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారం. మృగధరం, మృగీ ముద్దతో ఉండి మమ్మల్ని, మా యొక్క మనసును కంట్రోల్ మేము చేసుకోలేం, నువ్వు చేయగల శక్తి గలవాడి నీకు నమస్కారం. మహాదేవం, దేవతా సమూహానికంతటికి కూడా ప్రకాశ శక్తి ఇచ్చేటువంటి శక్తి ఇచ్చేటువంటి వాడు కాబట్టి నీకు నమస్కారం. దేవం, నీకే స్వయం ప్రకాశ శక్తి ఉంది, అటువంటి నీకు నమస్కారం. సదయ భావం, మయి సదయ భావం, నా యందు దయగల ఓ స్వామి నీకు నమస్కారం. పశుపతిం, పశువులమైన మాకు పతి అయిన ఓ దేవా నీకు నమస్కారం. చిదాలంబం, మాలోనే చైతన్యంగా కూర్చున్న ఓ దేవా నీకు నమస్కారం. సాంబం, అమ్మ నువ్వు కలిసి కూర్చున్న మీ ఇద్దరికి నమస్కారం నా హృదయస్థానంలో. శివం, కూర్చొని ఏం చేస్తున్నారు? నాకు మంగళాలు కలిగిస్తున్నారు, విశ్వానికంతా మంగళం కలిగిస్తున్నారు, అటువంటి మీకు నమస్కారం. అతి విడంబం, నా హృదయంలో ఎలా ఉన్నారు మీ ఇద్దరు? బాగా విజృంభించి ప్రకాశిస్తూ నా ఇంద్రియాలంతా ప్రకాశింపజేస్తున్నారు, నా మనసును ప్రకాశింపజేస్తున్నారు. అటువంటి మీకిద్దరికి, అమ్మా నాన్న మీ ఇద్దరికి కూడా హృది భజే, నా హృదయంలో మిమ్మల్ని ధ్యానిస్తున్నాను, మీ యొక్క స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తూ మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా వర్ణించి చెప్పాడో ఆ పరమాత్మ గురించి. ఇది మనం ఈరోజు శివానంద లహరిలో 3వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం.